నా పేరు తిరువల్లూరి దివ్య సాయి. తిరుపతిలో చదువుకుంటున్నాను. జయంతి సావిత్రమ్మ గారి దగ్గర రామాయణం నేర్చుకుంటున్నాను. శ్రీరామ్ జయ రామ్ జయ రామ్ శ్రీరామ్. వచ్చిరాని పల్కులనల్లినే వచ్చిరాని పల్కులనల్లినే తెచ్చు వరములందుకుందు చాల మాటల జవరాల వచ్చిరాని పల్కులనల్లినే తెచ్చు వరములందుకుందు చాల మాటల జవరాల వచ్చిరాని గోవింద అన్నప్పుడు వల్ల మీరు కూడా గోవింద అంటే, ఎందుకంటే ఎప్పటికైనా మనం గోవింద కొట్టాల్సిన వాళ్ళం కాబట్టి ఉన్నంతకాలం కూడా గోవింద గోవింద అంటే మనం ఏ వైకుంఠానికి వెళ్తామని ఒక చిన్న నమ్మకం, ప్రయత్నం. అది ఒక్కసారి గట్టిగా జయ ఇందిరారమణ గోవింద హరి, ఇంకొంచెం గట్టిగా అక్రూర వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, శ్రీమద్రమారమణ గోవింద. మరి
మర్యాద కాదయ్య రామయ్య మనసారా మొరవినమో నమో అన దశరథ తనయ మర్యాద కాదయ్య రామయ్య మనసారా మొరవినమో నమో అన దశరథ తనయ మర్యాద కాదయ్య రామయ్య మొరవినమో నమో అన దశరథ తనయ మర్యాద కాదయ్య. అరి సోదరుని మమత ధరించిన సమత అరి సోదరుని మమత ఆదరించిన సమత అరి సోదరుని మమత ఆదరించిన సమత ఆశ్రితుపై వీడతయ్య అవని చాప్రియ ఆశ్రితుపై వీడతయ్య అవని చాప్రియ మర్యాద కాదయ్య రామయ్య మర్యాద కాదయ్య. వని మాయదారి వని మాయదారి మాది చూడు సతి మెడ బాబా వని మాయదారి మాది చూడు సతి మెడ బాబా జనని తపవల్ల విధవ నివ్వగలేద వని మాయదారి వని మాయదారి మాది చూడు సతి మెడ బాబా జనని నపవల్ల విధవ నివ్వగలేద తనువు మరచిత చెవికొని ఇడుపలముల తనువు మరచిత చెవికొని ఇడుపలముల తనువు మరచిత చెవికొని ఇడుపలముల తిని శబరికి మోక్ష ఫలమొసగలేద తిని శబరికి మోక్ష ఫలమొసగలేద తనయుడు నీ ఎడుగ తమ్ముల సదా మనసున భక్తి భజించు కదా తనయుడు నీ అడుగ తమ్ముల సదా మనసున భక్తి భజించు కదా నెనరు బాగువని నమ్మితి శుభదా వినకదేల లక్ష్మీపతి వరద మర్యాద 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 కాదయ్య మర్యాద కాదయ్య. జై ఇందిరారమణ గోవింద హరి గోవింద. పెద్దలారా భక్తులారా సుజనులారా నిరంతరం హరిధ్యాన పరాయణులారా పెద్దలారా మీ అందరి ముందు ఈనాడు నాకు ఇక్కడ హరికథ చెప్పే మహాభాగ్యం కల్పించినటువంటి ముఖ్యముగా పాణ్యం దక్షిణామూర్తి గారు భీష్మ ఏకాదశి
అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. వారు అందరికీ ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు. ధన్యవాదాలు. అలాగే మృదంగంపై సహకరిస్తున్నటువంటి వారు అమ్ముల విశ్వనాథం గారి కుమారుడు ప్రసాద్ గారు, వారికి అలాగే నెమ్మలూరు చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారములు తెలియజేస్తూ, మీ ఇంటి బిడ్డ ఇక్కడ హరికథ చెబుతుందని భావించి నన్ను ఆదరించి ఆశీర్వదించదరని కోరుతూ, అలాగే పెద్దలు, పూజ్యులు, కళాకారులు, కళా ప్రోత్సాహకులు, కళా పోషకులు బుర్రా పద్మనాభ శర్మ భాగవతులు, వారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ కథలోకి ప్రవేశిస్తున్నాను. ఈనాటి కథ సోమవారం సందర్భముగా, భీష్మ ఏకాదశి సందర్భముగా నాకు శివలీలలు చెప్పమని విన్నవించారు దక్షిణమూర్తి గారు. ఈ కథను నాకు నేర్పించిన గురువర్యులు శ్రీ సర్వారాయ హరికథ వేద పాఠశాల ఉపాధ్యాయులు శ్రీమతి వి ఉమా చౌదరి భాగవతారిణి గారికి, అలాగే మా తాతయ్య గారు హరికథ గురువులు, అలాగే వయోలిన్ విద్వాంసులు కాజన విశ్వరూపాచారి గారి భాగవత మహాశయులకు, వీరిద్దరికీ కూడా భక్తితో శ్రద్ధాంజలి ఘటిస్తూ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ కథలోకి ప్రవేశిస్తున్నాను. ఈ కథ ఎక్కడి నుండి ప్రారంభం అవుతుంది అంటే, ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో సుఖాసీనులై ఉన్నారు. అటువంటి సమయంలో ప్రమదగణము, భక్త బృందము, నందీశ్వరులు, కైలాసవాసులందరూ కూడా విష్ణుమూర్తితో శ్రీలక్ష్మి అమ్మవారు, అలాగే చదువుల తల్లి సరస్వతి దేవితో బ్రహ్మదేవుల వారు, అలాగే శచీదేవితో దేవేంద్రుడు, వారందరూ కూడా మహాదేవుల వారిని ప్రార్థిస్తున్నారండి. ఈ విధంగా బాలచంద్రావతం శుభవేశ భక్తజన హృదయ పంకజవాస, బాలచంద్రావతం శుభవేశ భక్తజన హృదయ పంకజవాస, బాలచంద్ర
బాలచంద్ర వృషభగమన సుతపాలహరణ వృషభగమన సుతపాలహరణ వృషధర నగభూషణ దీనశరణ వృషభగమన సుతపాలహరణ వృషధర నగభూషణ దీనశరణ అసమసర బాలచంద్ర అలా ప్రార్థిస్తున్నారు. అది విని ఆనందిస్తున్నారు పార్వతీ పరమేశ్వరులు. ఆహా, ఆ సమయంలో భక్తులు ఎవరు ఏది కోరితే దాన్ని వరంగా ప్రసాదిస్తున్నారు మహానుభావుడు. ఆ సమయంలో అయ్యవారినే కానీ అమ్మవారిని చూచిన వారు తలచిన వారు కనీసం అమ్మవారిపై చూసిన వారు కూడా ఎవరు కనిపించలేదే. ఇదంతా ప్రక్కనే కూర్చొని చూస్తుంది జగన్మాత పార్వతమ్మ. ఆ సమయంలో భక్తులు ఎవరు ఏది కోరితే దాన్ని వరంగా ప్రసాదిస్తున్నాడు. అమ్మవారు కదా, అమ్మ కదా, అమ్మల గన్నయమ్మ కదా. అందుకని ఆవిడికి కించిత ఆగ్రహం కలిగింది. అవురా, నా బిడ్డలు ఏలనున్ను మరచితిరి, సరే నా బిడ్డలకు బుద్ధి లేదు, ఈయనగారైనా చెప్పవచ్చును కదా, ఒరే మీ అమ్మ సామాన్యురాలు కాదురా, జగాలను కనిపించి పోషించే చల్లని తల్లిరా, ఆమెను కూడా తలుచుకొనండిరా అని చెప్పవచ్చును కదా. ఆహా, ఈయనగారు ఎందుకు చెబుతారు? వారి భక్తులు వారిని భక్తవ శంకర, బోలా శంకర, నీ మూతి వంకర అని పొగుడుతూ ఉంటే ఉప్పి తప్పిపోవడం సరిపోయింది ఈ మహానుభావుడికి. సరేలే, వీళ్ళు నన్ను తలచినా తలవకపోయినా నాకేమి తక్కువ. ఆహా, ఆ చల్లనైన పిల్లగాలులకు అటు ఇటు వెళ్ళి పచాళ్ళు చేస్తుంటే అబ్బా మనస్సుకు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది కదా అని భావించి జగన్మాత పార్వతమ్మ మెల్లగా లేవబోయిందండి. ఆవిడ లేవబోతున్న విషయం గమనించిన మహాదేవుల వారు చటుక్కున ఆమె చెయ్యి పట్టుకుని, దేవి ఎక్కడికి వెళ్ళబోతున్నావు అని అడిగారు. అబ్బి ఎక్కడికి లేదు నాదా, అలా చల్లగాలికి వెళుతున్నావో వేడిగాలికి వెళుతున్నావో తెలుసుకోలేనంత అమాయకుని కాదు, పిచ్చిదాన. ఈ భక్తులంతా నన్నే ప్రార్థిస్తున్నారు, కనీసం నీ వైపు చూడడం లేదనే కదా నీ బాధ. అయ్యో అమాయకురాలా, నా శరీరంలో అర్ధభాగం నీవు, ఈ పూజలు నీకు మాత్రం చెందవా? మారు మాట్లాడక నా ప్రక్కనే కూర్చో, కాదని అంతలికి పోతువు, పడి చిక్కుల్లో పడదవు, జాగ్రత్త అన్నాడండి మహానుభావుడు మహాదేవుల వారు. చూడండి, భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలి? పార్వతీ పరమేశ్వరుల వలె ఉండాలి కదా. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఒక నది దగ్గర స్నానం చేస్తూ భర్త ఏదో సరదాగా అంటున్నాడు భార్యతో, ఒకవేళ నేను గనక అనుకోకుండా హఠాత్తుగా పోయానే అనుకో, నేను లేకుండా నువ్వు ఎలా బ్రతుకుతావే, ఎలా జీవిస్తావే అని అడిగాడండి ఆ భర్త. అందుకు ఆ తల్లి చెబుతూ, ఏంటండి ఆ మాటలు ఏమిటండి, అలా మాట్లాడకండి. సరే అడిగారు కదా, ఒకవేళ మీరు పోతే నా చెల్లాయి ఎలాగో ఒక్కతే ఒంటరిగా కాలం గడుపుతుంది, ఏ తోడు లేక, నేను వెళ్ళి నా చెల్లాయితో ఇద్దరం అలా బ్రతికేస్తాంలేండి అని అన్నది. ఆ తర్వాత కాసేపు తర్వాత ఏమండి, ఒకవేళ మీరన్నట్లుగా మీరు కాకుండా మీకంటే ముందుగా నేను పోయాననుకోండి, నేను లేకుండా ఎలా బ్రతుకుతారండి
అవేంటి ఆ పిచ్చి మాటలు ఏమిటే? సరే, ఒకవేళ నువ్వు కనుక పోతే, ఇందాకే చెప్పావు కదా నీ చెల్లాయి ఎలాగో ఒక్కతే ఉంటుందని, నీలాగే నేను కూడా వెళ్ళి ఆవిడ దగ్గరే ఉంటాను, ఒకరికొకరం తోడుగా అన్నారట. అలా ఉండకూడదు. భార్యాభర్తలు అంటే పార్వతీ పరమేశ్వరుల వలె ఉండాలి. మహాదేవుల వారు వెళ్ళొద్దు, చిక్కుల్లో పడతావు, జాగ్రత్త అనగానే అయ్యో నాథా, మీరు చెప్పిన తరువాత ఇక నేను ఎక్కడికి వెళతాను, ఇక్కడే కూర్చుంటాను అని జగన్మాత పార్వతమ్మ అక్కడే కూర్చున్నారు. ఇక మహాదేవుల వారు తపస్సమాధిలో లీనమైపోయాడండి. అది గమనించింది జగన్మాత పార్వతమ్మ. అమ్మయ్యా, ఈయన గారు తపస్సమాధిలో లీనమైపోయాడు అంటే ఈ ప్రపంచం తలక్రిందులైన కళ్ళు విప్పి చూడడు కదా అని భర్త చెప్పిన మాట పెడ చెవిన పెట్టి కైలాస శిఖరములుగా చేరి ఆ చల్లనైన పిల్లగాడులకు అటు ఇటు పచాళ్ళు చేస్తూ ఉన్నది. ఆ సమయంలో ఇక్కడ ఒక దృశ్యం జరిగింది. అదేమిటి అంటే, స్వర్గలోకం నుండి వచ్చినటువంటి కామధేనువు తనకు 5 భర్తలైనటువంటి ఆంబోతులతో అటు ఇటు సంచరిస్తూ అదే కైలాస శిఖరములకు చేరుకుంది. అది చూసింది జగన్మాత పార్వతమ్మ. కామధేనువా, నీకు 5 భర్తలా? ఆ భర్తలను వెంట పెట్టుకొని మా కైలాస శిఖరానికే రావాలా? ఒక్కదానికి, ఒక్క ఆడదానికి 5 భర్తలా అని కామధేనువును పిలిచి 4 చివాట్లు పెట్టి పగబగమని నవ్వింది జగన్మాత పార్వతమ్మ. కామధేనువు ఊరుకుంటుందా? పార్వతి, నా భర్తల సమక్షంలో నన్ను తిట్టి ఎగతాళి చేసి నవ్వావు కదా, ఇదిగో ఇదే నేను నిన్ను శపిస్తున్నాను. నీవు భూలోకమున మానవ కాంతవే జన్మించదవు గాక, అప్పుడు నీకు 5 భర్తలయ్యెదరుగాక. నీ భర్తల సమక్షంలో, పలువురు పెద్దల సమక్షంలో నీవు తీరనైన అవమానములకు లోనవుదువు గాక అని శపించింది కామధేను. పార్వతమ్మ వారు, నీవు నన్ను శపించడమా, అది విని నేను సహించడమా? నేను ఆగ్రహించానంటే నీవు ఒక్క క్షణంలో నాశనమైపోతావు. నేను కాదు, నా భర్తతో చెప్పి నిన్ను ఏమి చేయిస్తానో చూడు అని అంటుండగా, అయ్యో పిచ్చి పార్వతి, నీ భర్త నీవు నన్నేమీ చెయ్యలేరు, పో, నిన్ను కట్టుకున్నందులకు ఈ శాప ఫలితాన్ని వారు కూడా అనుభవించకపోరు అని కామధేనువు తన 5 భర్తలైనటువంటి ఆంబోతులతో రయ్యమంటూ స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఇక పార్వతమ్మ వారు అదంతా ఒక్కసారిగా కళ్ళకు కట్టినట్లుగా ఊహించుకుని బోరు బోరున వినిపిస్తూ భర్తను సమీపించి నాథా, నాథా అని పిలిచింది. ఆయన మెల్లగా కళ్ళు విప్పి, ఏమిటి నీ బాధ అన్నారు. నాథా, భిల్లున తిట్టి వేలపు గిట్టిట శివమాడిపోయిన చెలుపుడవై, భిల్లున తిట్టి వేలపు గిట్టిట శివమాడిపోయిన చెలుపుడవై, ఉన్నట్లుంటివి, ఇది నీకు న్యాయమగునా? గొడ్రాలు కొడుకు కనుగొనినట్టులేయో, గొడ్రాలు కొడుకు కనుగొనినట్టులేయో, తుదకు మీరందరుండి కూడా ఏలనా బ్రతుకు అని కామధేనువు చెప్పించిన విధానాన్ని పూసగుచ్చినట్లుగా వివరించి చెప్పి బోరు బోరును వినిపించింది జగన్మాత పార్వతమ్మ. అయ్యో దేవుడు, సరే, అందుకే అన్నారు పెద్దల మాట చెద్దన్న మూట అని. విన్నావా? వెళ్ళొద్దు అన్నాను, విన్నావా? చిక్కుల్లో పడి వచ్చారు. ఇప్పుడు చూడు. సరే అని మహాదేవుల వారు అలా అంటూ ఉంటే పార్వతమ్మ వారు, నాదా, మీ మాట వినకుండా వెళ్ళాననే కదా మీరు ఇలా అంటున్నారు, అంతేకాని మీ శరీరంలో అర్ధ భాగాన్ని ఆడదాన్ని ఇంత మొరపెట్టుకున్నా మీకు నా మీద కరుణ కలగడం లేదా నాదా? అయ్యో దేవి, నీవు బాధపడి నన్ను బాధ పెట్టకు అని అంటుంటే నాథా, నా శాపానికి ఇది విరుగుడో
రక్షించండి నాదా అని అన్నది. ఈ శాపానికి విరుగుడోపాయం ఏం చేయాలబ్బా, ఎలా చేయాలి, ఏం చేస్తే ఈ శాపం విరుగుతుంది? సరే ఇదిగో దేవి, నేను సత్యలోకమునకు వెళతాను, సృష్టికర్త బ్రహ్మదేవుల వారితో చెబుతాను, అతగాడు ఏదైనా విరుగుడోపాయం చెబితే ఆ విధంగా చేద్దాం, సరేనా అని మహాదేవుల వారు సత్యలోకానికి ప్రయాణం గావించారు. అక్కడ వాది మనోహరుడు సత్యలోక వాసుడు సృష్టికర్త బ్రహ్మదేవుల వారు జ్ఞాన దృష్టితో మహాదేవుల వారు సత్యలోకానికి వస్తున్నారని గ్రహించి సత్యలోక వాసులను వెంటబెట్టుకొని మహాదేవుల వారికి ఎదురుగా వెళ్ళి స్వాగతం పలికి ఈ విధంగా ప్రార్థిస్తున్నారండి. ఎటువంటి బ్రహ్మ? పంచముఖ బ్రహ్మ, 5 తలకాయలు కలిగిన బ్రహ్మదేవుల వారు ప్రార్థిస్తున్నారండి ఈ విధంగా. నామమే నాగానము ఓంకారమే నా ప్రాణము, శివనామమే నాగానము ఓంకారమే నా ప్రాణము, శివనామమే నాగానము. జరిగింది. ఎటువంటి బ్రహ్మండి? 5 తలకాయలు కలిగిన బ్రహ్మదేవుల వారు ప్రార్థిస్తున్నారు. 5 తలకాయలు అంటే గుర్తుకు వచ్చింది. ఒక తరగతిలో గురువు గారు శిష్యులతో, అరే ఇవాళ నేను 3 ప్రశ్నలు అడుగుతాను, ఎవరైతే టక్కున టక్కా సమాధానం చెబుతారో వారికి నేను ఒక బహుమతిని ఇస్తాను అని అన్నారు. అలాగే గురువు గారు అని శిష్యులంతా కూడా సిద్ధమై ఉన్నారు. ఇక గురువు గారు తరగతిలోనికి వచ్చి, అరే మొదటి ప్రశ్న, 10 తలకాయలు కలిగిన వాడు ఎవడురా? ఎవరికి ఉంటాయండి 10 తలకాయలు? రావణాసుడికి ఉంటాయి. రావణాసుడికి గురువు గారు అని అన్నాడు ఒక పిల్లవాడు లేచి. సభాష్ అన్నారు గురువు గారు. రెండో ప్రశ్న, 5 తలకాయలు కలిగిన వాడు ఎవడురా? పంచముఖ బ్రహ్మ. ఇప్పుడే అనుకున్నాం కదండి, బ్రహ్మదేవుల వారికి అన్నాడు. సభాష్ అన్నారు. మరి అసలు తలకాయ లేని వాడు ఎవడురా? ఆఖరి ప్రశ్న, ఎవరైతే సమాధానం చెబుతారో వారికే బహుమతి. ఎవరికంటే అసలు తలకాయ ఉండని వాళ్ళు? పిల్లలందరూ కూడా, అరే మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అరే కొన్ని మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మా ఇంట్లో అయితే ఎవరు లేరు అని అలా అనుకుంటూ ఎంత మాట్లాడుకుంటున్నా కానీ వాళ్ళకి సమాధానం దొరకకపోగా ఇటువంటి తలలేని ప్రశ్న అడిగారు. కాబట్టి మీరే గురువు గారు అని చెప్పి చటుక్కుని క్రిందకు వచ్చున్నారట. పంచముఖ బ్రహ్మ, 5 తలకాయలు కలిగిన బ్రహ్మదేవుడు ప్రార్థిస్తుంటే అది విని ఆనందిస్తున్నారు మహాదేవుల వారు. ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. ఏమిటి అంటే, ఆయన 4 శిరస్సుల నుంచి 4 కంఠముల నుంచి కూడా శ్రావ్యమైనటువంటి నాదం వినిపించింది. ఈ 5వ కంఠమంతో అపశృతి శబ్దం వినిపించింది. అది వినగానే మహాదేవుల వారు ఉలిక్కి
కదా అని బ్రహ్మదేవుడు వారికి మంచి చేయాలనే ఆలోచనతో వెనక ముందు ఆలోచించకుండా తన చేతిలో ఉన్నటువంటి ఆ త్రిశూలముతో ఆ 5వ కంఠమును పెట్టెలను కొట్టాడు. ఆ శిరస్సు తెగిపోయినటువంటి శిరస్సు పైకి ఎగరలేదు. ఇదేమిటబ్బా, ఈ తెగిపోయిన శిరస్సు ఎలా మాయమైంది అని క్రిందంతా వెతుకుతున్నారు, కింద కూడా కనిపించలేదు అని ఆలోచన చేసి చూస్తే అది మహాదేవుల వారి అరచేతికి అంటుకున్నది. అదే బ్రహ్మహత్య మహాపాతకం. ఇక మహాదేవుల వారు అనుకుంటున్నారు అయ్యో అని. బ్రహ్మదేవుల వారు అన్నారు, మహాదేవా, నన్ను కొట్టినందులకు నాకు బాధ లేదు. ఈ గాయానికి మంటో మాపో పూసుకుంటే ఈ పుట్టు మారిపోతుంది. కానీ మీ చేతినంటి పెట్టుకుని ఉన్నదే ఆ శిరస్సు, అది మిమ్మల్ని 30 తిప్పలు పెట్టి కానీ విడిచిపెట్టదు అని బ్రహ్మదేవుల వారు తమ దారిని తాము వెళ్ళిపోయారు. ఇక మహాదేవుల వారు అనుకుంటున్నారు, అయ్యో దయ్యాన్ని వదిలించుకోవటానికి వచ్చి భూతాన్ని పట్టించుకున్నట్లయింది నా పరిస్థితి. ఇలా కనుక నేను కైలాసానికి వెళితే నా భార్య పార్వతి నన్ను లోనికి రాణిస్తుందా? ఎందుకైనా మంచిది అని ఆ హత్య ఉన్న చేతిని వెనక దాచి కైలాసమునకు వెళ్ళాడు. గుమ్మ ముందర నించుని దేవి పార్వతి అని పిలిచారు. కైలాసంలో ఏ మూలో ముచ్చట్లో ఉన్న జగన్మాత భక్త కంఠస్వరాన్ని గుర్తుపట్టి పరుగు పరుగున వచ్చి, అమ్మయ్యా నాథా వచ్చేసారా, ఆహా నా శాపానికి విరుగుడు తెచ్చేశారా నాథా అని అడిగింది. నీ శాపానికి విరుగుడు 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 అని నొసుగుతున్న భర్తను చూచి పార్వతీ అమ్మవారు అంటున్నారు, నాథ ఏమైనది నాథ, వెళ్ళేటప్పుడు కలకలలాడుతున్న మీ మోము ఇలా తిరిగి వచ్చేసరికి వెలవెలబోయినదేమిటి అని అడుగుతున్నది జగన్మాత పార్వతమ్మ. కలకలలాడు నీ ముఖ వెళ్ళేటప్పుడు కలకలాడుతున్న మీ మోము ఇలా తిరిగి వచ్చేసరికి వెలవెలబోయినది ఏమిటి నాథ? కొంప తీసి నా శాపాన్ని విన్నటువంటి ఆ సృష్టికర్త బ్రహ్మదేవులు సత్యలోకవాసులు మిమ్మల్ని నన్ను ఎక్కిరించారా అని అంటుంటే, అయ్యో కాదు కాదు దేవి, అసలు జరిగిన విషయం ఏమిటి అంటే అని సత్యలోకంలో ఉండే విషయాన్ని ఈ విధంగా చెబుతున్నారు బ్రహ్మదేవుల వారు. మిత్రుడు కదా బ్రహ్మజన్యాతను మెడుమతి కోరి, మిత్రుడు కదా బ్రహ్మజన్యాతను మెడుమతి కోరి
వివరించి చెప్పారు. అది వినగానే జగన్మాత పార్వతీదేవి, నాథ ఆగండి, అక్కడే ఆగండి, మీరు ఒక్కడుగు కూడా ముందుకు వేయకండి, అదేమనుకుంటున్నారు, బ్రహ్మహత్య మహాపాతకం అండి, మీరు ఒక్కడుగు కూడా ముందుకు వేయకండి అని జగన్మాత పార్వతమ్మ మహాదేవుల వారిని ఒక్క నెట్టు నెట్టిందండి. ఆ దెబ్బతో మహాదేవుల వారు వెళ్ళి అల్లంత దూరాన్ని పడిపోయారు. మెల్లగా పైకి లేస్తూ, ఇక్కడ ఒక విషయం ఉంది చూడండి, భార్య నెడితే భర్త వెళ్ళి అంత దూరాన్ని పడిపోయాడంటే మగవాళ్ళు అంత బలహీనులా కాదు కదా, ఆవిడ ఎవరు, సర్వశక్తి స్వరూపిణి కదా, అందుకే కదా అన్నారు అమ్మల కన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుబారుడు పుచ్చడియమ్మ, కన్నులో నమ్మన వేలుపుటమ్మల మనంబుడు నుండి అమ్మ దుర్గమాయమ్మ. అందుకే జగన్మాతను ప్రార్థిస్తాము మనం. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే, ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే, సర్వశక్తి స్వరూపిణి నెడితే మహాదేవుల వారు వెళ్ళి అంత దూరాన్ని పడిపోయారు. మెల్లగా పైకి లేస్తూ అనుకుంటున్నారు, దేవి నీవు వెళ్ళమంటేనే కదా నేను వెళ్ళింది, లేకపోతే ఈ పరిస్థితి నాకు ఎలా కలుగును? సరే చూడు, పతివ్రతలకి పతివ్రతలని చెప్పుదురు కదా, పతివ్రతలు చేయ పని ఇదేనా అని అడిగితే, నాథా ఆ దోషము దగ్గర నా పాతివ్రత్యము కూడా దెబ్బతినను కనుక నాథ మీరు వెళ్ళి దోషాన్ని బాపుకొని రండి, 1000 కళ్ళతో మీ గురించి ఎదురు చూస్తూ ఉంటాము, మీరు రాగానే సేవ చేసుకుంటాము అని అన్నది. 1000 కళ్ళతో అక్కర్లేదు, 2 కళ్ళతో నువ్వు న్యాయంగా ఆలోచిస్తే చాలు దేవి అని మహాదేవుల వారు చెయ్యినది లేక బిక్కముఖంతో ఆయన దారిన ఆయన వెళుతూ అనుకుంటున్నాడు. లోకానికి ప్రబోధ గీతాలు ఆలపిస్తూ, చూడండి ఒకడు ప్రయోజకుడుగా ఉన్నప్పుడు అందరూ నావాడు అని అతని చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అదే అతగాడికి నష్టమో కష్టమో కలిగినప్పుడు ఆ నష్టము కష్టము అతడు అనుభవించవలసిందే, కానీ ఎప్పుడైనా బజారులో కనిపిస్తే ముఖం చాటు చేసుకుంటారు. ఎందుకు అంటే నష్టం కలిగి ఉన్నాడు, ఏ అప్పో సొప్పో అడుగుతారని వారి భయం. అంతేకాని అయ్యో
పాపం అని అనుకునేవారు కూడా ఉండరు. ఈ విషయాన్ని మానవులు ఎప్పుడూ విస్మరించరాదు అని ఎవరికి వారే యమునా తీరే ఎవరికి ఎవరు రా ఓ జీవా. భార్య లేదు, బిడ్డలు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, అన్నదమ్ములు లేరు, బంధువులు లేరు, ఎవరూ లేరు, నీవు లేవు, నేను లేను, ఎవరికి ఎవరూ లేరు, ఎవరికి వారే యమునా తీరే అని అనుకుంటూ మహాదేవుల వారు లోకానికి ప్రబోధ గీతాలు ఆలపిస్తూ చాలా దూరం నడిచి 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 వచ్చేసాడండి మహానుభావుడు. ఎక్కడికి వచ్చేసాడు? కాశీ అనే పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టాడు మహాదేవుల వారు. ఆహా, ఆ సమయంలో ఎదురుగా గంగా నది కనిపించింది. పరుగు పరుగున వెళ్ళి గంగా నది స్నానం ఆచరించారు. చూడండి, ఇక్కడ ఒక విషయం జరిగింది. ఆ మహానుభావుడు మహాదేవుల వారు ఎప్పుడైతే గంగా నది స్నానం ఆచరించాడో అది కాశీ పుణ్యక్షేత్ర మహిమయో పరమపావని గంగా భవాని యొక్క మహిమయో మనకు తెలియదు. కానీ ఆ చేతి కట్టుకున్నటువంటి ఆ బ్రహ్మహత్య మహాపాతకం దాని అంతటా అది ఊరి పొలిమేర దాటి అవతల పడిపోతుంది. ఇక మహాదేవుల వారు చాలా ఆనందపడిపోయి గంగమ్మను చూసి ఈ విధంగా పొగుడుతున్నాడు. మాయమ్మ గంగా నది మరువకు మాది మని తెగిపోయి ఊరి పొలివేర దాటి పడిపోయినటువంటి ఆ బ్రహ్మహత్య మహాపాతకం మళ్ళీ మహాదేవుల వారి అరచేతికి అంటుకున్నది. చెయ్యి విదిలించి కొట్టారు, అది కొంచెం కూడా కదలలేదు. అయ్యో ఇదేంటి ఇలా వచ్చి పట్టుకుంది నన్ను అని మళ్ళీ పరుగు పరుగున వచ్చి గంగా నది స్నానం ఆచరించారు. అప్పుడు మళ్ళీ అది దాని అంటే అది ఊరి పొలిమేర దాటి అవతల పడిపోయింది. ఓహో, మంచి దారి వెంబడి వెళితే ఆ హత్య వచ్చి నన్ను పట్టుకుంటుంది కాబోలు అని మహాదేవుల వారు రహదారిలో నక్కి నక్కి వెళుతున్నారు. అలా వెళుతుంటే హత్య గమనించింది. ఓహో, మంచి దారి వెంబడి వెళితే నేను వచ్చి నిన్ను పట్టుకుంటున్నానని ఇలా రహదారిలో వెళుతున్నావా, వెళ్ళు, నువ్వు ఎలా వెళుతావో వెళ్ళు, అలానే వచ్చి నిన్ను పట్టుకుంటాను అని అంటూ మళ్ళీ స్వామివారి అరచేతికి అంటుకున్నది. ఇంకా మహాదేవుల వారు ఆలోచన చేసి చూస్తే ఆయనలో ఆయన
ప్రశ్న సమాధానం వేసుకుంటున్నారు. సరే, ఈ కాశీ పులిమేర దాటి అవతలకు వెళ్ళానో ఆ హత్య వచ్చి నన్ను పట్టుకుంటుంది. సరే, మరి ఈ కాశీలోనే ఉంటే పోలే, మరి కైలాసం సంగతి ఏమిటి? అదేముందిలే, మరి కైలాసంలో నీ భార్య బిడ్డల సంగతి ఏమిటి? నన్ను పొమ్మన్నారుగా, పొమ్మన్న వాళ్ళ దగ్గరికి నేనెందుకు పోతాను, ఇక్కడే ఉంటాను. సరే, మరి కైలాసంలో నీ భక్తుల సంగతి ఏమిటి? నన్ను ఎవరైతే భక్తితో పూజిస్తారో వారే నా భక్తులు. మరి కైలాసం సంగతి ఏమిటి? నేను ఎక్కడైతే ఉంటానో అదే కైలాసం. కనుక ఈనాటి నుండి కాశీయే కైలాసము, ఈనాటి నుండి ఈ కాశీయే కైలాసము అని ఆనాటి నుంచి ఆ కాశీలోనే ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నారు మహాదేవుల వారు. మరి ఇది ఇలా ఉండగా ఇక అక్కడ సకల దేవతలు అందరూ దేవేంద్రుని సమీపించి విషయమంతా చెప్పి బోరు బోరున వినిపిస్తున్నారు. ఏమిటి అంటే, ఒకనాడు త్రిపురాసురులు ఘోరమైనటువంటి తపస్సు చేశారు. బ్రహ్మదేవుల వారు ప్రత్యక్షమై ఏమైనా కావాలో కోరుకోండి నాయనా అని అడిగితే, స్వామి మాకు జన్మ రాహిత్యం వరం అనుగ్రహించండి, మరణం లేకుండా సకల కాలం సకల చిరంజీవులుగా మేము ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి అని కోరుకున్నారు. బ్రహ్మదేవుల వారు, నాయన పుట్టినవాడు గిట్టక తప్పదు కదా, దీనికి బదులుగా ఇంకేదైనా వరం కోరుకోండి నాయన అని అడిగారు. సరే, మాకు రథము కాని రథము, గుర్రములు కాని గుర్రము, రథసారథి కాని రథసారథి, ఖడ్గములు కాని ఖడ్గములతో ఎవరైతే వస్తారో వారి చేతిలోనే మాకు చావును అనుగ్రహించండి అని కోరుకున్నారు. తథాస్తు అని బ్రహ్మదేవుల వారు అదృశ్యమైపోయారు. ఇక బ్రహ్మదేవుల వారు ఇచ్చినటువంటి వరగర్వంతో ఈ త్రిపురాసురులు లోకము మీద పడి చికాకులు చేస్తున్నారు. యజ్ఞ యాగాదికములను భగ్నపరుస్తూ, ఋషులను బాధిస్తూ, స్త్రీలను చెరబడుతూ నానా బీభత్సము సృష్టిస్తున్నారు. ఆ దాటికి తట్టుకొనలేక ఈ సకల దేవతలందరూ కూడా బోరు బోరున విలపిస్తూ వైకుంఠానికి కబురు పంపించారు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నారు. లక్ష్మీ రమణ శ్రీలక్ష్మీ రమణ, లక్ష్మీ రమణ, లక్ష్మీ రమణ నారాయణ.
వచ్చిన వైకుంఠవాసునికి దేవేంద్రుడు సకల దేవతలందరూ కూడా స్వాగతం పలికి పూజించారు. అయితే దేవేంద్రుడు వారు ఒక బరువు గల పూలదండను మహావిష్ణుమూర్తి వారి మెడలో వేశారు. ఆ పూలదండ బరువునకు శ్రీహరి మెడ వంగిపోగా ఆలోచనలో పడ్డాడు అండి. ఆహా, ఈ దేవేంద్రుడు ఇంత బరువు గల పూలదండ నా మెడలో వేశాడు అంటే ఇంతకంటే బరువు గల పని ఏదో నాకు అప్పచెప్పబోతున్నాడు కాబోలు. ఈ దేవేంద్రుడు సామాన్యుడు కాదు, అతిథి చేత పామును చంపించినట్టు వాడు. అసలు ఇంత పూలదండ, ఇంత బరువు గల పూలదండ నా మెడలో వేయడానికి కారణం ఏమిటి అని ఆయన కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే ఆయనకి విషయం అర్థమైంది. త్రిపురాసురుల యొక్క సంహారం అనుకుంటున్నాడు. ఓహో, ఈశుడొక హత్యగా వించి కాసి ఈశుడొక హత్యగా వించి కాసి నేను ఈ త్రిపురాసుల హత్య కూడా బోర్లించవచ్చు. దక్షిణామూర్తి గారు వాయిస్తే కాఫీ తాగినంత హాయిగా, స్ట్రాంగ్ కాఫీ. అలాగే అఠానా రాగం వాయిస్తే బఠానీలు తింటున్నంత సుఖంగా ఉంటుంది. అలాగే బేగడ రాగం వాయిస్తే మీగడ తిన్నంత హాయిగా ఉంటుందన్నమాట. పాండ్యం దక్షిణామూర్తి గారు ఎంతో మంది గొప్ప గొప్ప కళాకారులకు వాయిద్య సహకారం అందించారు. వారి పూర్వులు కూడా హరికథలు చెప్పేవారు. మహానుభావుడు కారణ జన్ములు వారు ఈనాడు నాకు సహకరిస్తున్నటువంటి వారు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, మహావిష్ణుమూర్తికి విషయం అంతా అర్థమవ్వగానే ఓహో, మహాదేవుల వారు ఎలాగో ఆ హత్యను పట్టుకుని పాపం కాశీలోనే ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు బ్రహ్మహత్య శిరస్సును కొట్టి. నేను కనుక మీరు కోరుతున్నట్లుగా ఆ త్రిపురాసురుల సంహారం గావించాను అంటే ఏ రామేశ్వరంలో ఏం పట్టుకుని ఏం చేయాలో, ఎలాగో మహాదేవుడు వారు అనుభవిస్తున్నారు పనిలో పని, ఇది కూడా ఆయన మీద తొలిస్తే పోలేదా అని, దేవేంద్ర మీరు అనుకుంటున్నటువంటి పని నేను చేయలేనయ్యా, దీనికి తగు సమర్థుడు భోళాశంకరుడు మహాదేవుల వారు అని అంటూ ఉంటే, అయ్యో వారి జాడ మాకు తెలియకనే మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము అన్నారు. అయ్యో దేవేంద్ర, మీరందరూ భయపడవలసిన పని లేదు, ఆ మహాదేవుల వారు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు అని వీళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని కాశీకి తీసుకుని వచ్చారండి. మహాదేవుల వారి ఎదురుగా కూర్చొని వీళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నారు. వారణాసిలో మహాదేవుల వారిని ఈ విధంగా, వారణాసి నిలయ
శ్రీహరి, మీరు అనుకున్నటువంటి పని నేను చిటికలో చేసి రాగలను. కాకపోతే ఈ కాశీపురి మీద దాటి అవతలకు వెళుతునో ఆ హత్య వచ్చి నన్ను పట్టుకుంటుంది, నన్ను ఏ పని చేయనివ్వదు. మరి ఎలా? ఇంకా మహావిష్ణుమూర్తి అన్నారు, సరే ఆ హత్యనేదో నేను పట్టుకుంటాను, మీరు వెళ్ళి త్రిపురాసురు సంహారం చేసి వద్దురు గాని అని. మహావిష్ణుమూర్తి హత్యను ప్రార్థించగా హత్య ప్రత్యక్షమై, స్వామి మీరు నన్ను పిలిచారు, ఏమిటి కారణం అని అడిగితే, ఆ మహాదేవుల వారిని విడిచిపెట్టు అని చెప్పారు శ్రీహరి. ఆ మాట వినగానే, మీరు ఎన్నైనా చెప్పండి స్వామి, ఆ బోలా శంకరుని నేను ససేమిరా విడువను. వాడు చేసిన పని అట్టిది. బ్రహ్మ హత్య 5వ కంఠమును కొట్టాడు, ఆ హత్య ఈ హత్య అని చెప్తే, ఆ విషయమంతా నాకు తెలుసు. సరే, వారికి బదులుగా నేనేదైనా నీకు వరం అనుగ్రహిస్తాను, కోరుకో, నాకు వరం ప్రసాదిస్తానంటున్నారు. సరే స్వామి, ఇదిగోండి, నాకు ఏనాటి కాలం నుంచి తీరరాని ఆకలి బాగా నన్ను వేధిస్తున్నది. నా ఆకలి నేను తీరుస్తాను అంటే ఆ మహాదేవుల వారిని నేను విడిచిపెడతాను. సరే, ఆ హత్య యొక్క ఆకలిని గ్రహించిన విష్ణుమూర్తి, హత్య ఈ యుగంలో కాదు, రాబోయే ద్వాపర యుగంలో వసుదేవుల గొప్పల్లో నేను పుట్టి కౌరవుల పాండవులకు రాయబారిగా చేసి యుద్ధానికి బలిపెట్టిస్తా. 18 రోజులు 18 అక్షోహిణి సేనతో కురుక్షేత్రంలో నీకు బలిపెట్టిస్తా అని వరం అనుగ్రహించారు. హత్య మహాదేవుల వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇక ఈ విషయమంతా చెప్పగానే మహాదేవుల వారు త్రిపురాసురుల సంహారం చేసి వచ్చారు. వచ్చి, ఆ శ్రీహరి ఇక నేను కైలాసానికి వెళ్తాను అన్నాడు. కైలాసానిక ఎలా, ఎందుకు అని అడిగారు శ్రీహరి. ఎందుకు, ఎలా, ఏమిటి? హత్య నన్ను విడిచిపెట్టింది కదా, ఇక నాకు ఇక్కడే పని, నా భార్య బిడ్డలను చూసుకోవడానికి వెళతాను అన్నారు. అయ్యో, మీరు త్రిపురాసురుల సంహారం కావించి వచ్చారు. త్రిపురాసురులు అంటే ఎవరు? శైవులు. మరి వారి చెప్పినను మీరు అదే దోషంకి తిరిగి పాల్పడుతుంది కదా మహాదేవ. అంటే ఏమిటి అంటే, పాతది పోయి దాని స్థానంలో కొత్తది వచ్చిందన్నమాట. సరే, ఇంకా చేయనది లేదు కాబట్టి శ్రీహరి, ఈ దోషం నా నుండి పోవాలి అంటే ఏదైనా సూక్ష్మం ఉంటే చెప్పవయ్యా అని అడిగారు. ఆ మాటకు శ్రీహరి బాగా ఆలోచించి, స్వామి మహాదేవ, మీరు 12 సంవత్సరాల కాలం భిక్షాటన చెయ్యండి, అప్పుడు మీ నుంచి ఈ దోషాలన్నీ కూడా పోతాయి అని అంటే, 12 సంవత్సరాలు భిక్షాటన నేను చేయలేను బాబు. సరే, ఎలాగో సూక్ష్మం చెప్పావు, ఆ సూక్ష్మంలో ఏదైనా మోక్షం ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా అన్నారు. సూక్ష్మంలో మోక్షమా? సరే, మీరు 12 సంవత్సరాల భిక్షాటన చేస్తున్నటువంటి సమయంలో ఏ ఇంటి ఆడబిడ్డ అయితే గడప లోపల నుంచి మీకు భిక్షం పెడుతుందో ఆ ఇంటి ఇల్లానికి మీ నుండి దోషం వారి వంశపార్యపర్యంగా వారు అనుభవిస్తారు, మీ నుండి వెళ్ళిపోతుంది, మీరు హాయిగా కైలాసానికి వెళ్ళవచ్చు అన్నారు. ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో ఏ ఆడబిడ్డ బద్దకస్తురాలు ఉండకపోతుందా, నాకు గడప లోపల నుంచి భిక్షం పెట్టకపోతుందా అని ఆనందంగానే ఆయన భిక్షాటన ప్రారంభించాడు. ఒక్కొక్క ఇంటి ముందు నుంచొని ఒక్కొక్క రోజు, భవతి భిక్షాదేహి మాత అన్నపూర్ణేశ్వరి అని పిలిచాడు. ఎంత చక్కటి పిలుపు కదా. మరి అప్పట్లో భిక్షగాళ్ళందరూ కూడా ఈ విధంగానే ప్రతి అమ్మను అన్నపూర్ణేశ్వరితో పోల్చి పిలిచేవారు. అందుకే అన్నారు, మన ఆంధ్రదేశాన్ని అన్నపూర్ణేశ్వరితో పోల్చారు. అక్షయంబుగ కాచి లోపల అన్నపూర్ణ భవానివై, అక్షయంబుగ కాచి లోపల అన్నపూర్ణ భవానివై,
ఒక్కొక్క అమ్మ ఉంటే బయటికి వచ్చి ఇంత పెడుతుంది, లేకపోతే లేదు నాయన అంటుంది. ఇలా ఈ కృత్యము నిత్యము జరుగుతుంది. కొంతకాలం తర్వాత ఒక ఇంటి ముందు నుంచుని పిలిచారు. ఆ పిలుపును విన్న వెంటనే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆవిడ బయటకు వచ్చి బిచ్చగాడిని చూసింది. మహాదేవుల వారు బిచ్చగాడి రూపంలో ఉన్నారు కదా. చూసి, అయ్యో నాయన, ఎంత ఆకలితో అలమటించిపోతున్నావో నాయన, ఏమి చెయ్యనయ్యా, అత్తచాటు కోడలిని, అశ్వతంత్రురాలిని, మా అత్తగారికి తెలియకుండా ఇంట్లో పుల్ల కదలడానికి కూడా వీలు లేదు నాయన, ఏం చెయ్యను బాబు అని అంటూ ఉంటే, అయ్యో మా తల్లి, దయగల తల్లి, బాధపడకమ్మా, అశ్వతంత్రురాలివి అంటున్నావు, పైగా ఇంటి పెత్తనమంతా అత్తదే అంటున్నావు కదా, ఇంట్లో అత్తగారు లేరు కదమ్మా, నీవు లోపలికి వెళ్ళు, అడుక్కునేవాడికి 66 ఊళ్ళని ఇంకొక ఇంటికి వెళతాను లేమ్మా అని మహాదేవుల వారు మెల్లగా అలా తిరిగి వెళుతూ ఉంటే అది చూసినటువంటి ఒక పెద్ద ఆవిడ ఆ చివరి నుంచి వస్తూ, బాబు, ఆ ఇంటి ముందు నుంచున్నావు, అక్కడ నీకేం పని? అడుక్కునేవాడికి ఏం పని ఉంటుందమ్మా, అడుక్కోవడానికే వచ్చాను అన్నాడు. అయ్యో మా నాయన, ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు నీకు బిచ్చం వేశారా? లేదమ్మా, అత్తగారు లేరట, పొమ్మన్నది, పోతున్నాను తల్లి. అయ్యో మా నాయనే, ఆ అత్తగారిని నేనే లేనయ్యా, నీకు చెప్పింది ఎవరో కాదులే, నా కోడలేలే, రా అని వెళ్ళబోయే బిచ్చగాన్ని తీసుకుని మరి ఇంటికి వచ్చింది. కోడల్ని పిలిచింది. ఏమే ఇతగాన్ని చూసావా? చూశానత్తయ్యా అన్నది. ఏం చెప్పావు ఇతగాడికి? మీరు లేరని పొమ్మన్నాను అత్తయ్య. నేను లేనని నీవు పొమ్మంటావా? అయ్యో అయినా ఏమిటి బాబు నీవు, ఈ ఇంటి పత్రం నాది, నేను చెబితే నీవు పోవాలి కానీ ఆవిడ చెబితే పోవడం ఏంటి? ఇదిగో పోయి ఇంకొక ఇల్లు చూసుకోపో. మహాదేవుల వారికి బాగా ఒళ్ళు మండిపోయింది. వెళ్ళబోతుంటే తీసుకొని మరీ వస్తుంటే అనుకున్నాను, దయగల్ల తల్లి, రోజు నా కడుపు నిండబోతుంది, ఇంటిలోనికి మరీ తీసుకుని వచ్చావు. ఆయనకి కావాల్సింది ఏమిటంటే గడప లోపల నుంచి బిచ్చం వేయించుకోవడం, మరి ఇంటిలోనికి తెచ్చి మరి అవమానం చేసి పంపించింది. ఇక మహాదేవుల వారు అనుకుంటున్నారు, నీ పెత్తనం పేలాలేగినట్లుందిలే అనుకుంటూ ఆలోచన చేస్తూ వెళ్తున్నారు. చూడండి, ఈ మధ్యన ఒక బిచ్చగాడు ఒక యజమాని దగ్గరికి వెళ్ళి, బాబు, టీ తాగడానికి ఒక 10 రూపాయలు ఉంటే దానం చేయండి అయ్యా అన్నారు. మరి ఆ రోజుల్లో ఒక టీ గ్లాస్ 5 రూపాయలు. యజమాని అడుగుతున్నాడు, ఏమిటయ్యా, టీ గ్లాసు 5 రూపాయలే కదా, నువ్వు 10 రూపాయలు అడుగుతున్నావేమిటి అని. అంటే నాకు మరి నా గర్ల్ ఫ్రెండ్కి అన్నాడట. బిచ్చగాడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. మహాదేవుల వారు అలా ఆలోచన చేస్తూ అనుకుంటున్నారు, కాశీలో ముక్కు మూసుకుని తపస్సు చేస్తున్న నాకు ఇటువంటి పరిస్థితి కల్పించింది. లేలే పోపో, త్రిపురాసురుడు సంహరించినా అంటాడా, తీరా సంహరించి వచ్చాక బాధది పోయి దాని స్థానంలో కొత్తది వచ్చింది అంటాడా. సరేలే, ఏదైనా సూక్ష్మం చెప్పవయ్యా అంటే ఈ ఆడవాళ్ళ సమస్య ఏదో చెప్పారు, మరి ఈ ఆడవాళ్ళు గడప లోపల నుంచి కాదు కదా, ఈ అవమానాలన్నీ నేను పడలేకపోతున్నాను అని ఎలాగో డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి వారింటికే వెళ్ళి ఎసురు పెడితే పోలేదా అని మహాదేవుల వారు వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠంలో ఆ సమయంలో లక్ష్మీ అమ్మవారు పాదసేవ చేస్తున్నది. ఆయన శేషపాన్పుపై పవలించి ఉన్నారు. బయట దాకా వినిపిస్తున్నది ఆ జోలపాటలు ఈ విధంగా, జో చోతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో. అలా వినిపిస్తూ ఉంటే మహాదేవుల వారు, ఆహా, సుఖం అంటే ఈయనది, నేనేమో ఇంటింటి ముందు నించొని బిచ్చం ఎత్తుకుంటున్నాను, బిచ్చం అడుక్కుంటున్నాను, ఈయనేమో వైకుంఠంలో హాయిగా శేషపాటు మీద వాలి భార్యతో పాదసేవ చేయించుకుంటున్నాడు. అవి మరి సామాన్య పాదముల, అందుకే కదా అన్నారు అన్నమయ్య వారు, బ్రహ్మ కడిగిన పాదం. ఎంత చక్కటి పాట, ఆయన పాదాల గురించి పాట. మహాదేవుల వారికి ఓపిక పోయింది. ఒక్కసారిగా
కేక విన్న లక్ష్మీ అమ్మవారు, నాథ కాసేపు తాళండి నాథ, ఎవరో బిచ్చగాడు వచ్చినట్టున్నాడు, బిచ్చం వేసి వస్తాను అని. అయ్యో, మన ఇంట్లో ఈ వైకుంఠంలో ఎంతో మంది పనివాళ్ళు ఉన్నారు, వారి చేత బిచ్చం వేయించచ్చు కదా, నీవే వెళ్ళాలా? కాదు స్వామి, ఇలాంటి పనులు ఇంటి ఇల్లాలు చేస్తేనే వారి సిరి సంపదలు ఇంకా అలుమడిస్తాయి. మరి సాక్షాత్ లక్ష్మీ అమ్మవారే అలా అన్నారు అంటే ఇంకా సామాన్యమైనటువంటి వారు మనం ఎన్ని చేయాలో. లక్ష్మీ అమ్మవారు వంటగదిలోనికి వచ్చి అన్నపాండవులన్నీ సర్దుతూ ఉండగా మహాదేవుడు వారు 4-5 సార్లు ఎలుగెత్తి పిలిచాడు. మాతా లచ్చమ్మ, ఇంత పువ్వుంటే ఏంటమ్మా, నీ అన్నలాంటి వాడిని ఆకులితో అలమటించిపోతున్నాను తల్లి, త్వరగా రావమ్మా అని. ఆ పిలుపు విన్నారండి ఎవరు? వైకుంఠవాసుడు లక్ష్మీనారాయణుడు. ఆ పిలుపు వినగానే మా తలవాకున నిలిచి, ఇంతలా కేక పెట్టేవాళ్ళు ఎవరై ఉంటారబ్బా అని ఆలోచన చేస్తే సాక్షాత్తు మహాదేవుడు వారు ఆయన కళ్ళకి కనిపించారు. ఓహో, సూక్ష్మం చెప్పవయ్యా అంటే చెప్పాను, మోక్షం చెప్పవయ్యా అంటే చెప్పాను, ఇదేదో నా ఇంటికి ఎసురు పెట్టడానికి వచ్చాడు కాబోలు అని కంగారు పడుతూ, ఇందిరా ఇలా రా అని పిలిచాడు. పరుగు పరుగున వచ్చింది లక్ష్మీ అమ్మవారు. బిచ్చగాడిని చూసావా? చూశాను నాథ. ఎలా ఉన్నాడు బిచ్చగాడు? ఎలా ఉన్నాడని చెప్పమంటారు? సాక్షాత్తు మహాదేవుల వారు మా అన్నయ్యలాగే ఉన్నారు. చూడండి, బిచ్చగాడు రూపంలో వచ్చిన మహాదేవుల వారి ముఖ తేజస్సు మాత్రం పోలేదు. లక్ష్మీ అమ్మవారికి కూడా వారిలానే కనిపించారు. అంటూ ఉంటే, అయ్యో దేవి, ఇతడే నే శివుడు లక్ష్మి, ఇతడేనా? అవును ఇతడేనే. నీ అన్నలాగా ఉండడం కాదు, మీ అన్నయ్యే వచ్చారు. ఇదిగో, నీవు బిచ్చం వేయాలనుకుంటే వేయు, కాకపోతే ఒక షరత్తు పెడుతున్నాను. నీవు సతేదేమిరా, గడప లోపల నుంచి మాత్రం భిక్షం పెట్టకు సుమా, గడప దాటి అవతలకు వెళ్ళే భిక్షం వేయి, సరేనా? సరే స్వామి అని అక్కడ నుంచి వంటగదిలోనికి వచ్చి అన్నపానములు సర్ది తీసుకుని వచ్చింది. లక్ష్మీ అమ్మవారి కంటే ముందుగా మహాదేవుల వారు ఒక చేత్తో గడపను పట్టుకొని మరి ఒక చేతిని 3 బారులు గడప లోపలికి ముందుకు చాచి నిల్చున్నాడు. ఓహో, లక్ష్మీ అమ్మవారు చూచి, గడుసు బిచ్చగాడివే అబ్బో అనుకొని, అయ్యో నాయనా ఆగు, ఈ చెప్పని పప్పు ఏం తింటావు? ఈ పప్పులో కాస్త ఏదైనా పచ్చడి కానీ ఊరగాయ కానీ వేసుకుని వస్తానని గిర్రున వెనక్కి తిరిగింది. ఈయన గుమ్మం ముందు ఇలా నిల్చుని ఉన్నాడు కదా, ఆయనను దాటి నేను గుమ్మం దాటి ఎలా వెళ్ళాలి? అందుకని బాగా ఆలోచించి దొడ్డి గుమ్మం వైపు వెళ్ళి పిలుద్దాము అని అనుకున్నది. మరి ఆవిడ కంటే ముందుగానే మహాదేవుడు వారు వెనక గుమ్మం వైపు నుంచుని ఒక చేతి గడపను పట్టుకుని మరి ఒక చేతిని 3 బారులు ముందుకు చాచి నిల్చున్నాడు. లక్ష్మీ అమ్మవారు అనుకుంటున్నారు, ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నొయ్యి ఆవిడ పరిస్థితి. గడప లోపల నుంచి వేస్తే మహాదేవుల వారు గెలుస్తారు, మహావిష్ణుమూర్తుల వారు ఓడిపోతారు. సరే, గడప దాటి అవతలకు వేద్దాము అంటే మహాదేవుల వారు ఏం చేస్తున్నారు? గడప లోపల ముందుకు చాచి నిల్చుంటున్నారు ఆ చేతిని. ఇలా కాదని, అయ్యో ఆగు నాయనా, ఈ పప్పు ఆవకాయ ఏం తింటావు? కాస్త పులుసు ఏదైనా ఉంటే వేసుకు వస్తానని మరి గిర్రున వెనక్కి తిరిగింది. అలా ఏదో ఒక కారణం చెబుతూ ఉదయం నుంచి సాయం సమయం వరకు ఆ గుమ్మం నుంచి వారి గుమ్మానికి, వారి గుమ్మం నుంచి వీరి గుమ్మానికి, ఆ వైకుంఠంలో ప్రతి గుమ్మం తిరిగారండి. ఇక మహాదేవుల వారికి ఓపిక నశించి ఆగ్రహం కలిగింది. లక్ష్మి, ఇక ఏం తిరిగినవు? నీ బ్రతికి తెప్ప, నీవు ఒక్క చోట నిలకడగా ఉండకుందువు కాక, ఇలాగే గుమ్మలు తిరుగుతూ ఉంటువు కాక అని చెప్పించి మహాదేవుల వారు అక్కడ. ఇక లక్ష్మీ అమ్మవారు బోరున వినిపించింది. భర్తను సమీపించి విషయం అంతా చెప్పి బాధపడింది. మహావిష్ణుమూర్తి అంటున్నారు, దేవి బాధపడుకు, ఇదిగో మీ అన్నగారు చెప్పించినట్టుగా నీవు ఒకవేళ ఒకరి ఇంట్లోనే ఉన్నావనుకో, ఒకరి ఇల్లు కడుపే నిండుతుంది. అదే వారు చెప్పించినట్టుగా అలా 10 ఇళ్ళు తిరిగావనుకో, 10 మంది కడుపు నిండుతుంది. అప్పుడు అందరూ ఎంత బాగా అనుకుంటారు, ఆహా మా తల్లి లచ్చమ్మ మా కడుపు నింపింది అని.
అది నీకు మంచిదే కదా, ఇదిగో మీ అన్నగారి శాపం నీవు వరంగా భావించు అని మహావిష్ణుమూర్తి ఓదార్చారు. ఇక లక్ష్మీ అమ్మవారు చిన్నపుచ్చుకున్నారు. ఇక మహాదేవుల వారు వెళుతూ వెళుతూ వెళుతూ, అయ్యో నా చెల్లాయిని లక్ష్మీదేవిని అనవసరంగా శపించానే, పాపం ఆవిడ తప్పు ఏమున్నది, ఇది అంతా ఆ వైకుంఠవాసుడు విష్ణుమూర్తి పనియే కదా అని అలా అనుకుంటూ వెళుతూ ఉండగా చాలా దూరం నడిచారు. కాశీ పొలిమేర, కాశీ ప్రాంతం దగ్గరికి రాగానే ఆ అరచేతి కట్టుకున్నటువంటి ఆ బ్రహ్మహత్య మహాపాతకం దాని అంతటా అది ఊడి క్రింద పడిపోయింది. మరి మహాదేవుల వారు ఏం చేశారంటే ఆ కింద పడిపోయిన హత్యను తీసి చేతి కంటించుకుంటున్నారు. అదే అలవాటు, ఆయనకి అలవాటు అయిపోయింది ఆ హత్యను చేతిలో పట్టుకొని. అది మళ్ళీ క్రింద పడిపోయింది, మళ్ళీ తీసి అంటించుకున్నారు, మళ్ళీ పడిపోయింది. ఇదేమిటబ్బా ఇది ఇలా పడిపోతుందని ఆలోచన చేస్తే అప్పటికి మహావిష్ణుమూర్తుల వారు చెప్పినట్లుగా 12 సంవత్సరాల భిక్షాటన పూర్తయింది. ఓహో, ఇక మహాదేవుల వారు హత్య కోరి కోరి ఈ ప్రాంతంలో పడిపోయావు, ఇదిగో హత్య నీవు నా చెంత ఉండడం చేత నాకు ఎవరు ఎలాంటి వారో బాగా తెలిసింది, నీ వల్ల నాకు మంచి జరిగింది కానీ చెడు జరగలేదు. హత్య కోరి ఈ ప్రాంతంలో పడ్డావు, కాశీకి దగ్గరలో పడ్డావు కనుక ఇది ఈనాటి నుంచి బ్రహ్మ కపాలం అనే పుణ్యతీర్థముగా వెలయునుగాక అని ఆశీర్వదించి మహాదేవుల వారు చాలా ఆకలితో ఉన్నారు కదా, ఆనందంగా కైలాసానికి వెళ్ళాడు. కైలాసవాసులు అందరూ కూడా మహాదేవుల వారికి ఎదురుగా వెళ్ళి ప్రార్థిస్తున్నారు. చాలా కాలం తర్వాత చూశారు కదా. కైలాసగిరి కంఠరవర మందిర కైలాసగిరి కంఠరవర మందిర చలేగా చలావయ సుందర కైలాసగిరి కంఠరవర మందిర. జంగమాంచర
తరువాత పార్వతీ అమ్మవారిని చూచి నాకు చాలా ఆకలిగా ఉన్నది అని అడుగుతుంటే పార్వతీ అమ్మవారు మాత్రం ఏం మాట్లాడలేదు, మౌనంగా కోపంగా ఉన్నారు. ఒక్కసారిగా నోరు విప్పింది, నాథ ఈ 12 సంవత్సరాల కాలం ఆ కాశీలో గంగతో హాయిగా ఉన్నారని విన్నాను, మరి ఇంతకాలం వచ్చారు, ఇప్పుడు నాతో ఏం అవసరం వచ్చింది అని అడిగింది. ఆ మాటకు మహాదేవుల వారికి ఒళ్ళు మండిపోయింది. నిజంగా చూడండి, వారు ఏం చేశారండి? 12 సంవత్సరాలు భిక్షాటన చేశారు, కాశీలో గంగతో ఉన్నారా? మరి ఆ మాట అనగానే మహాదేవుల వారికి ఒళ్ళు మండిపోయి, అయ్యో ఇలా ఆకలితో వచ్చిన నన్ను ఇలా నీ మాటలతో బాధ పెడుతున్నావు దేవి. ఇదిగో ఆనాడు కామధేనువు చెప్పించిందని నీవు ఏడిస్తే కదా ఇంతకాలం నేను ఈ తిప్పలన్నీ పడింది. ఇదిగో ఆనాడు కామధేనువు కాదు, ఈనాడు నేను నిన్ను శపిస్తున్నాను. నీవు భూలోకమున మానవగాతవై జన్మించదవు దేవి. అప్పుడు నీకు 5 భర్తలయ్యేదరు. నీ భర్తల సమక్షంలో, పలువురు పెద్దల సమక్షంలో నీవు తీరనైన అవమానమునకు లోనవుదువు కాక అని మహాదేవుల వారే శపించారు. పార్వతీ అమ్మవారు అది విని, నాథ ఒకవేళ నేను భూలోకమున మానవకాంతగా జన్మించవలసి వస్తే, 5 భక్తులతో మొరపెట్టుకోవలసి వస్తే ఆ 5 భక్తులు మీరే అవుదురుగాక. అలాగే పలువురు పెద్దల సమక్షంలో నేను తీరునైన అవమానము పడవలసి వస్తే మీరు 12 సంవత్సరాల కాలం అరణ్యవాసము, అలాగే 1 ఏడాది అజ్ఞాతవాసము కూడా చేసెదరుగాక అని శాపానికి ప్రతిశాపం ఇచ్చింది పార్వతీ అమ్మవారు. భార్యాభర్తలు అన్నాక గొడవలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇక మహాదేవుల వారు తర్వాత అనవసరంగా శపించండి దేవి, సరే మనం ఏది చేసినా లోక కళ్యాణం కొరకే కాబట్టి వారిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే మహావిష్ణుమూర్తి వచ్చారు. అక్కడికి వచ్చిన మహావిష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నారండి. మహాదేవుల వారు పార్వతీ పరమేశ్వరుల వారు అలా సుఖాసీనులై కొంతకాలం కైలాసంలో అలా కాలం గడుపుతూ ఉన్నారు. ఇక వారి కొత్త కొత్త అవతారాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని సకల దేవతలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఈనాటి శివలీలలు హరికథ. ఈ కథను నాకు నేర్పించిన గురువర్యులు శ్రీమతి వి ఉమాచౌదరి భాగవతారిణి గారికి హృదయపూర్వక నమస్కారం తెలియచేస్తూ, ఇక్కడ విచ్చేసి ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ, ఈ కథ విన్నవారికి ఆ మహాదేవుల వారు ఆయురారోగ్య భోగ భాగ్యములను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, సహకరించిన వైద్య సహకారులకి కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి పాణ్యం దక్షిణామూర్తి గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నటువంటి ఈ ఛానల్ ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి, ఇందులో నా యొక్క హరికథ కూడా ఉన్నది, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నటువంటి కథ, శివలీలలు కథ, అలాగే ఎన్నో హరికథలు, సాంస్కృతిక కచేరీలు, నృత్యాలు, ఎన్నో పూజలు అన్ని కూడా మంచివి ఉన్నాయి. ఇటువంటి ఛానల్ ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్క వీడియో చూసి మీరు ఎంటర్టైన్ అవ్వాల్సిందిగా కోరుతూ, నా పేరు తిరువల్లూరి దివ్య సాయి, తిరుపతిలో చదువుకుంటున్నాను. జయంతి సావిత్రమ్మ గారి దగ్గర రామాయణం నేర్చుకుంటున్నాను. ఎన్నో హరికథలు ఇంకా నేర్చుకుంటున్నాను. హరికథ కొరకు కూడా ఈ ఛానల్ కి నెంబర్ వస్తుంది. నెంబర్ కోసం ఈ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసినా నా ఒక ప్రోగ్రామ్ మీకు నేను చేసే అవకాశం ఉంటుంది. కనుక మీరందరూ ఆశీర్వదించి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.